నమస్తే. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడు నాతో చెప్పిండు, కానీ నేను ఇప్పుడే వద్దని చెప్పిన. ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఒక రాజకీయ గందరగోళం ఏర్పడబోతున్నది. ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా ఎవరికీ తెలియదు. 100 మందికి పైన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ మమ్మల్ని కూల్చాలని చూసింది. 64 మంది ఉన్నారు కాంగ్రెస్లో. ఎంత ఈ ప్రభుత్వం కూలిపోవడం అన్నది కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. యాడ్ చేసిన విశ్లేషకులని చెప్పడం తప్పే ఉంది సార్. ఎనీవే, సో ఈ కేసీఆర్ స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? 25 మంది మాతో టచ్లో ఉన్నారు, ఒక ఆయన నాకు వచ్చి చెప్పిండు, కానీ ఇప్పుడే నేను వద్దని చెప్పిన అన్న ఈ స్టేట్మెంట్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఆత్మవంచన అంటారు. ఇంతకంటే నీతి బాహ్యమైన నీచమైనటువంటి కామెంట్ ఇంకోటి ఉండదు. అంటే ఒక గట్టిగా నిన్నగాక మొన్న ఏర్పడిన ఒక ప్రభుత్వంలోని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి రావడానికి ఎదురు చూస్తున్నారన్న మాట, వస్తారన్న మాట, ఇక ఇంతకంటే అవకాశవాదపు వ్యాఖ్య ఇంకోటి ఉండదు. ఇదంతా ఏంటంటే విచ్చుకపోయే పుట్టిని కాపాడుకోవడానికి, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగట్టి కాంగ్రెస్లో చేరుతున్నారు అనేటువంటి ఒక చేదు నిజాన్ని ఇంకా కూడా కేసీఆర్ మింగలేకపోతా ఉన్నాడు. కాబట్టి దాన్ని కాపాడుకునే ఒక దశలో కూడా కేసీఆర్ ఈ వ్యాఖ్యానం చేసినారు. అయితే ఒకటి మాత్రం ఉంది, ఈ ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ మాత్రం పార్టీగా ఒక కుదుపు పడుతుంది. ఓకే, అందులో అందులో డౌట్ లేదు. కాంగ్రెస్ లో ఒక అంతర్మథనం స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ లో అంతర్లీనంగా చాలా ఇష్యూస్ రేజ్ అవుతాయి. అది మాట్లాడే ముందు కేసీఆర్ ఏ యాంగిల్లో మాట్లాడుంటాడు? కేవలం పార్టీని కాపాడుకోవడానికైనా? అంతకుమించి ఏం లేదు. కాకపోతే కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. ఏమని అంటే విచ్చలవిడిగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకోవడం అనేది సహజంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇష్టం ఉండట్లేదు. వాళ్ళందరూ ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మా మీద అరాచకాలు చేసిన వాళ్ళు నువ్వు ఎట్లా కాంగ్రెస్లో చేర్చుకుంటావు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్న కేసీఆర్ దానికి కొంత యాడింగ్ చేసేసి, అదే ఆ ఎమ్మెల్యేలు నా దగ్గరికి వస్తున్నారు, మీరెందుకు అటుపోతారు అని చెప్పడానికని మాట్లాడినటువంటి ఒక అవకాశవాదపు మాట. అంటే అవకాశం ఉండే ఛాన్స్ లేదా? అంటే పవర్ లో ఉన్న అసలు ఎప్పుడు జరగదు. దట్టు కాంగ్రెస్ లో అంటే అంత స్వేచ్ఛా స్వతంత్రాలు అనుభవించేటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావాలంటే వాళ్ళ పార్టీలోనే నాయకత్వం మార్పును కోరుతారు, వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు రావాలని కోరుతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకో పార్టీలో జంప్ అవ్వడానికి ట్రై చేయరు. అంటే ఒకవేళ కేసీఆర్ అధికారంలో ఉండి కాంగ్రెస్లకు సైజబుల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలనా కానీ కేసీఆర్ తన మాంత్రిక చర్యల ద్వారా కొనగలుగుతుండే. చేసినాడు, గతంలో చేసినాడు, ఇప్పుడు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా భావ సారూప్యత ఉంటుంది కాంగ్రెస్కు బీఆర్ఎస్కి. అదే కాంగ్రెస్ వాళ్ళు పోయి బీజేపీలో చేరడం కష్టం. ఎందుకంటే ఎంతో కొంత ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు. తర్వాత సహజంగా కేసీఆర్ని ఒకప్పటి కాంగ్రెస్ వాదిగా కొంత ఆప్యాయతతోని, కొంత ఆదరాభిమానాలతోని, ఎంతో కొంత ఒక ఫ్రెండ్లీగానే చూస్తారు. ఎంతైతే అంటే యాంటగోనిజం టువర్డ్స్ హరీష్ రావు ఉంటుందో, ఎంతైతే యాంటగోనిజం టువర్డ్స్ కేటీఆర్ ఉంటుందో, కవిత పట్ల ఉంటుందో, అంత యాంటగోనిజం కాంగ్రెస్ వాళ్ళకి కేసీఆర్ పట్ల ఉండదు. మీరు అవునన్నా కాదన్నా ఎంత ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి తిట్టుకున్నప్పుడు కూడా శాసనసభ వేదిక మీద కూడా అటు కోమటిరెడ్డి గారు కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ పట్ల ఆ గౌరవభావాన్ని ప్రదర్శించారు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంటే ఒకప్పటి సహచరులు కదా, ఇప్పుడు మనం చిన్ననాటి మిత్రులు ఉంటాం. డెఫినెట్గా వేరే కారణాల వల్ల విడిపోయి అటో పక్షం ఇటో పక్షం పోయినా ఎక్కడో ఒక చోట మనం చిన్నప్పుడు బల్పాలు పెట్టి రాసుకున్న విషయాలు, పలకలు పెట్టి ఆడుకున్న విషయాలు ఏవో కొన్ని జ్ఞాపకం వస్తుంటాయి. సో ఆ రకమైన ఆప్యాయత, అనురాగం ఉంటుంది. కానీ అంటే కేసీఆర్ను సహజంగా అంటే కేసీఆర్ని ఒక వ్యక్తిగా కొట్టే విషయంలో మాత్రం కాంగ్రెస్లో అంత పట్టుదల ఉండదు. ఆయన అనేది ఏంటంటే 106-105 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే నన్ను బీజేపీ కూల్చడానికి ప్రయత్నం చేసింది. 64 ఉన్నారు, అంత బోగస్. ఆయనను కూల్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అసలు కేసీఆరే వాళ్ళ తొడ మీద పోయి కూర్చున్నాడు. కేసీఆర్ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ ది బీజేపీ. నెవర్ ఎవర్ దేర్ వాజ్ ఎనీ రిఫ్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. యాక్చువల్లీ ఆల్ కాంట్రవర్షియల్ బిల్స్ లో కానీ
ఆల్ కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ముందు బీఆర్ఎస్ కార్యకర్తల కంటే ముందు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్. ఈ దేశంలో ఏ రూలింగ్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కూడా కేసీఆర్ ప్రదర్శించినంత విధేయత బీజేపీ పట్ల ప్రదర్శించలేదు. ఇది నిన్నగాక మొన్న జరిగిన విషయం ఇది. దీన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదు. తర్వాత రెండోది, ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పోవడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్, ఎలక్టరేట్. నియోజకవర్గాలలో ప్రజలు ఏం భావిస్తున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సడన్గా హైదరాబాద్లో ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పోయేటట్టు ఉండదు. కనీసం ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవాలనుకున్నప్పుడు మినిమంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఒక 100 మంది అన్నా ఆయన వెనుక పోవాలి. లేకుంటే ఒక్కడిగా పోతే రేపు నియోజకవర్గానికి రాలేడు, నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేయలేడు, ఏకాకైపోతాడు. కాబట్టి ఆ 100 మంది అనునాయులు వచ్చే స్థాయి రావాలనంటే దానికి ఎంతో కొంత అసంతృప్తి ఆ పార్టీలో ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ విషయం మీద ఉంది. ఏది, బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకోవడం విషయంలో కూడా చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది. ఏదైతే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినాను, ఇది ఒక రాజకీయ వ్యభిచారము, ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ఏ పార్టీ బాగుపడదు, ఇది సర్వనాశనం అవుతుంది, పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోతుంది. మీరు ఇంతకుముందు అన్నట్టు కేసీఆర్ ఎలక్షన్స్ తర్వాత కొంత గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం వెనుక ఇదేనా కారణం? ఇదే కారణం అని నేను అనుకుంటా. అంటే ఇఫ్ యూ పర్మిట్ మీ, నేను మీకు ఒక చిన్న విషయం చూపెడతాను రఘు. అంటే ఈరోజు ఎమ్మెల్యేల మీద ఎంత అంటే ఆ పార్టీలలో ఆ పార్టీ లీడర్ల మీద ఎంత అంటే ప్రెషర్ పెడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని మీరు చేర్చుకోవద్దు అని. నేను ఒక చిన్న ఇది చదువుతాను. ఒక లెటర్ రిటర్న్ టు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకి రాసింది. ఏమని? అక్కడ కార్యకర్తలు రాశారు. గౌరవనీయులు, మా ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పూజ్యులకు నమస్కారం. అయ్యా, మా విన్నపం ఇది కదా, ఇప్పుడు మన పార్టీలో కలిసేవాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పుడు మమ్మలను ఎన్నో విధాలుగా విమర్శించిన వారు, అంటే తిట్టినవారు, ఇంకా ఎన్నో విధాల అన్నవారు అందరినీ పార్టీలో చేర్చుకుంటే మనకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ అని నా బాధ సార్. అదీకాక నిన్నగాక మొన్న మన పార్టీలో చేరిన వారికి ఎక్కడైనా మీటింగుల్లో డయాసులపై పిలిచి కూర్చున్న పెడుతుంటే అట్టి సన్నివేశంలో సీనియర్లు మీ గురించి ప్రాణత్యాగం చేసేవాళ్ళు, కష్టపడ్డవాళ్ళు ఎంత బాధపడుతున్నారు సార్, అక్కడక్కడ చెప్పుకుంటూ ఏడుస్తున్నారు సార్. ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు అన్నవాడు ఇప్పుడు డయాస్పై కూర్చుంటే అసలు మనది ఏం బతుకురా అనిపిస్తుంది. చేర్చుకుంటే చేర్చుకోండి సార్, కానీ మమ్మల్ని బాధ పెట్టకండి సార్. ఇక ఇప్పుడు ఉన్న లీడర్లు జిల్లాల నుంచి మొదలుకొని మండలాల వరకు ముందు నిలుచుంటారు, మిమ్మల్ని కలవనియ్యరు. ఇంకా వాళ్ళు చేసేటి అన్ని తప్పుల పనులే. ఏమైనా మీటింగులు ఉంటే కార్యకర్తలకు తెలపండి సార్. మొన్న రాహుల్ గాంధీ మీటింగ్కు 2 బస్సులు పెట్టినారు సార్. కాటారం సెంటర్లో కార్యకర్తలు లేక సగం బస్సులు వాపసు వెళ్ళిపోయినాయి. అంటే కార్యకర్తలు లేరా సార్? కానీ ఎవరు చెప్పినారు సార్? అంత కలిస్తే ఎంతమంది వచ్చిండ్రు సార్? అంటే కాంగ్రెస్ కార్యకర్తలు లేక బస్సులో సగం మంది మీటింగ్కు రాకపోయినారు సార్ అని రాస్తున్నారు. అంటే ఇది ఈరోజు వాళ్ళ ఆవేదన. ఇది ఇక్కడే కాదు, ఇదే వాతావరణము దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల మీద ఉంది. అంటే పార్టీలో సహజంగా ఉన్నటువంటి కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికి రెండో కారణం ఏంటంటే, ఎందుకింత అసంతృప్తి, ఎందుకింత వ్యతిరేకత పార్టీలో వస్తుందంటే, ఈ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ యొక్క చోటామోటా లీడర్లు అందరూ ఇసుక దొంగతనము, తర్వాత ఫేర్ ప్రైస్ షాప్, రైసులు, అవన్నీ రకరకాల పనులు చేసి బాగా డబ్బులు సంపాదించే విధానం తెలిసిన వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు. సో వీళ్ళైతేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి సహాయకారిగా ఉంటారు, డబ్బులు సంపాదించి పెడతారు. సహజంగా ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇంత చాకచక్యం లేదు, ఇంత తెలివి లేదనమాట. ఇట్లా దోచుకొని పంచుకునేటువంటి ప్రవృత్తి కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోవడము, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉండడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ లాగా కనబడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నాయకులే, కార్యకర్తలు కూడా కాదు. అంటే కార్యకర్తలు అంటే మరి వాళ్ళని ఇదే లేదు. అంటే ఇప్పుడు మండల్ లెవెల్ వాళ్ళు, సర్పంచులు, మండల్ లెవెల్ లీడర్స్, అంటే రేపు భవిష్యత్తులో కూడా ఎంపీటీసీ కంటెస్ట్ చేసేవాళ్ళు, తర్వాత ఎంపీపీలకు కంటెస్ట్, ఇట్లాంటి వాళ్ళు అనమాట. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేసేవాళ్ళు. ఇక బీఆర్ఎస్లో
అవకాశాలు దొరకవేమో, ఎందుకైనా మంచిది ఇప్పుడే చేరితే ఇక మేము సహజంగా కాంగ్రెస్ వాళ్ళమే అని చెప్పుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్ల గురించి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేరుతా ఉన్నాం అనమాట. ఇది ఈ చిదంబర రహస్యాన్ని మా నాయకులు గుర్తించలేకుండా వాళ్ళని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకందరికి కండువాలు కప్పి, అంటే వీళ్ళు ఎక్కున్న కొమ్మను వీళ్ళే నరుక్కుంటున్నారు. ఒక రకంగా పార్టీలో ఎమ్మెల్యేలు తమ స్థానాన్ని తామే కోల్పోతారు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తే. రేపు ఊర్లలోకి పోవడం కూడా కష్టమవుతుంది అనమాట. అసలు వాళ్ళని కార్యకర్తల్ని మాకు మీరు సహాయం చేయండి అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంటే నిన్న ఒక నాయకుడు అడుగుతా ఉన్నాడు, పుట్టమధు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాలనేటువంటి ఆలోచన ఉన్నాడు, రెడీ ఉన్నాడు. అంటే శ్రీధర్ బాబుకు మొన్న అగెనిస్ట్ కంటెస్ట్ చేసిన వ్యక్తి. అంటే ఈ రకమైన రాజకీయాలు ఎక్కడికి దారితీస్తాయి అంటే ఇది మరి నెంబర్ గేమే కదా అల్టిమేట్ గా. ఇప్పుడు పైనుంచి కూడా అదే ఉన్నది. వాళ్ళు కూడా అవుట్ రైట్ గా అందరు లీడర్లు దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ వచ్చి చెప్పినట్ట, ఎవరిని వదిలిపెట్టద్దు, మన నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీలోంచి ఉన్న వాళ్ళందరినీ తీసుకోండి, ఒకవేళ మన దగ్గరికి రాలేకపోతే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ వెళ్ళనీయకుండా మొత్తాన్ని కమ్మేసి. ఇది వీళ్ళు సృష్టించింది. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ నుంచి విడిపోయి బీఆర్ఎస్ లోకి పోయిన వాళ్ళు సహజంగా కాంగ్రెస్ లోకి వస్తే రానియండి, వాళ్ళు మన వాళ్ళే, ఒకప్పుడు మన వాళ్ళే అనే ఒక న్యాచురల్ వేలో చెప్పిన మాట తప్ప మొత్తం కరడుగట్టిన అవకాశవాదులను, తర్వాత అవినీతికి పాల్పడిన నాయకులను, దౌర్జన్యాలకు పాల్పడిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని అటు కేసీ వేణుగోపాల్ చెప్పనూ లేదు, అట్లాంటి సందర్భము లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఏం జరుగుతుంది. ఈ అవకాశవాదులు ఏందబ్బా, వీళ్ళకి ఈరోజు అవసరం ఎటుంటే అటువైపు పోతారు. వీళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, బొందగడ్డ లేదు. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడుంది, పచ్చగా ఎక్కడుంది అక్కడ పోవాలి. ఎమ్మెల్యేలకు చెప్పాలి, సారిగా ఫలానా దాంట్లో గిట్ల సంపాదించవచ్చు, ఫలానా దాంట్లో గిట్ల చేయొచ్చు, ఇసుక ఇట్లా దొంగతనం చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు, తర్వాత ఇట్లా ఫామ్ హౌజులు బిల్డప్ చేసుకోవచ్చు, ఈ రకంగా భూములు కొట్టేయచ్చు. ఈ ఆర్ట్లో చాలా నిష్ణాతులై ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. సో కాబట్టి ఇది వాళ్లకు చాలా రుచిస్తుంది. బట్ ఇది ఈ సమస్య ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి మాత్రం ఉంది, ఇంత విచ్చలవిడిగా, ఇంత ఏకపక్షంగా, ఇంత ఒక్కడై ముఖ్యమంత్రి ప్రవర్తించే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి యొక్క స్వతంత్రం మీద తప్పకుండా అంకుశం పెడతారు కాంగ్రెస్ కార్యకర్తలు, పెడతారు పార్టీ హైకమాండ్. ఆయన ఆధ్వర్యంలోనే సీట్ల కేటాయింపు వ్యవహారం అంతా నడుస్తున్నది. ఒక 10 సీట్లు మెజారిటీ సీట్లు సాధిస్తే ఇంకా వన్ సైడ్ అయిపోతుంది కదా. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన చేర్చుకోవచ్చు కాక ఆయన వాళ్ళని హక్కులో చేర్చుకున్నాడేమో, కౌగలించుకున్నాడేమో, లేకపోతే కండువాలు కప్పినాడేమో, కానీ కార్యకర్తలు హర్షించట్లేదు, ప్రజలు హర్షించట్లేదు. అంటే ఇంత తొందరగా, అంటే ఇంకా తెలంగాణలో కొంత ఐడియాలజికల్ బేస్ ఉన్న పబ్లిక్ ఉంటుంది. తెలంగాణ మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు ఉద్యమాలతోని, తర్వాత సోషలిస్ట్ ఉద్యమాలతోని రకరకాలుగా ప్రజల్లో కొంత ఐడియాలజీ ఉంటుంది. మనము ఆంధ్ర వాళ్ళలాగా అవకాశవాదులం కాదు, ఎటు డబ్బు ఉంటే అటువైపు పోయే అంత నీచమైన రాజకీయాలు చేయరు. ఆకలికి మాడి సచ్చైనా కానీ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే తెలంగాణ ప్రజలు ఇంత అవకాశవాదాన్ని ఇష్టపడట్లేదు. ఈ విషయం నాయకులు గ్రహిస్తే మంచిది, కానీ వాళ్ళు గ్రహించే అవకాశం కూడా లేదు. సో అది ఒప్పుకోరు, అది జరగదు. డెఫినెట్ గా రివోల్ట్ అంటే వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడితనం చేస్తా అంటే నడవదు. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఎవరెవరైతే లాస్ట్ మినిట్ లో తీసుకొని మేము టికెట్ ఇచ్చినామో, మనం వీళ్ళలో ఒక్కొక్కరిని ఏరుకోవాలి తెలుసా, ఎవడు గెలుస్తాడని. అంతేనా? ఎవడు గెలుస్తాడని చెప్పి వీళ్ళని ఏరుకోవాల్సిందే. నువ్వు నాకు చెప్పు, ఫలానా వాడిని నిన్నగాక మొన్న తీసుకొని వీడిని ఖచ్చితంగా గెలిపిస్తానని, వాడిని గెలిపించడమే రెఫరెండం అని ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయమని చూద్దాం. ఏదన్నా నియోజకవర్గం ఆయనకు ఇష్టం వచ్చింది. ఇక్కడ రంజిత్ రెడ్డి, ఆడ సునీత చెప్పమను, అట్లనే అనమను. ఒకవేళ రంజిత్ రెడ్డి ఓడితే నేను ఓడిపోయినట్టుగా భావిస్తా అని డిక్లేర్ చేయమను. రెఫరెండం అంతటికన్నాడు. ఇట్లాంటి అవకాశవాదులను తీసుకువచ్చి నిలబెట్టిన చోట ఆయనకు నిజంగా ఆత్మస్థైర్యం ఉంటే వీడిని గెలిపించి, వీడి గెలుపు ద్వారానే నాకు పార్టీ మీద 100% పట్టుంది, ప్రజల యొక్క నాడి మీద నాకున్నంత పట్టుదల, నాకున్నంత పట్టు వేరే వాళ్ళకు లేదు అని నిరూపించుకోవడానికి ఒక 2 నియోజకవర్గం, లేకపోతే ఒక్క నియోజకవర్గం డిక్లేర్ చేయమనబ్బా. ఏదన్నా ఆయనకు నచ్చిన నియోజకవర్గం ఏదన్నా ఒకటి. ప్రజాస్వామ్యవాదులకు అప్పుడు ముఖ్యమంత్రికి మధ్య పోటీ, ఆనాడు డిసైడ్ చేస్తాం ఏది ప్రజాస్వామ్యవాదులు గెలుస్తారా లేకపోతే ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు గెలుస్తాయా, చలో డిసైడ్ చేద్దాం. చెప్పమను, ఏదైనా ఒక నియోజకవర్గం డిక్లేర్ చేయమను. మల్కాజిగిరి గెలుస్తాడా, లేకపోతే సికింద్రాబాద్ గెలిపిస్తాడా, ఖచ్చితంగా నేను గెలిపిస్తా అని చెప్పి డిక్లేర్ చేయమను. ఇట్లా చేర్చుకున్న వాళ్ళని సహజంగా మా పార్టీలో ఉండి మా పార్టీ నా వర్కర్స్తో ఉన్న వాళ్ళను డెఫినెట్గా మా కార్యకర్తలు గెలిపించుకుంటారు. 100% యూ బీ గ్యారంటీ అబౌట్ దట్ పార్ట్. కానీ ఎవరైతే ఈ కొత్తగా వచ్చినారో లేదా,
వీళ్ళకి ఇంకా కూడా వీళ్ళు వెళ్ళానట్లేదు. ఇప్పుడు మోదీ కేసీఆర్ కి సుపారీ ఇచ్చిండు, ఒక 4-5 నియోజకవర్గాల పేర్లు చెప్పిండు, మహబూబ్ నగర్, చేవెళ్ళ, అది సికింద్రాబాద్, చాలా సో ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో అది చాలా బలంగా ఉంది అవివేకమే. కానీ అది రాజకీయంగా చాలా అవివేకమైనటువంటి స్టేట్మెంట్, ఉమ్, చాలా అవివేకం. అంటే ఆల్రెడీ అక్కడ ఒక యోధుల్లాగా కొట్లాడుతున్నటువంటి నాయకులను పలచగా చేయడానికే ఆ స్టేట్మెంట్ ఉపయోగపడదు తప్ప అది కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడదు. ఎవడు సుపారిస్తాడండి? మోడీకి ఏం అవసరం ఉందని కేసీఆర్ సుపారిస్తాడు. కేసీఆర్ ఒకవేళ సుపారీ ఎందుకు తీసుకుంటాడు? కేసీఆర్ తన వాళ్ళని గెలిపించి ఇంకా ఈ రాష్ట్రం మీద నా పట్టు ఉంది, నెక్స్ట్ నేనే బిడ్డ ఇరుక్కపోయింది, ఇంకా భవిష్యత్తులో కేసు సార్ బిడ్డ ఒక విషయం అన్నా, ఈవెన్ రేపు అందరిని గెలిపించి ఇచ్చినా బిడ్డ రేపు బయటికి రాదు, గెలిపించకున్నా బిడ్డ జీవితాంతం అందులో ఉండలేదు. ఆఫ్టర్ ది రీసెంట్ జడ్జ్మెంట్ ఇన్ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఏది ప్రొవిజన్స్ ఆఫ్ ఈడీని ఒక డిఫరెంట్ వేలో ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత సంజయ్ సింగ్ కేసులో చేసిన తర్వాత ఏమైందంటే ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ కీపింగ్ సంబడి ఆన్ మియర్ సస్పిషన్ అనేది చాలా తగ్గిపోయింది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్ షీఈ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కేజ్రీవాల్. ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఇంకొక చీఫ్ మినిస్టర్ కేవలం ఈడీతో అరెస్ట్ అవ్వడానికి రాజీనామా చేసి బయటకు వచ్చినాడు. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళ కంపెనీలో ఉన్న దృష్ట్యా తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఏమంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని తీసుకుపోయి నువ్వు జైల్లో పెట్టేసేసి దట్టు 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక వివాదంలో ఎన్నో ఛార్జ్ షీట్లలో ఫైల్ చేసిన చోట ఆ తర్వాత ఎవరి స్టేట్మెంట్ బేసిస్ మీద అయితే మీరు అతన్ని అరెస్ట్ చేసినారో అతను గతంలో ఇచ్చిన ఏ స్టేట్మెంట్లలో కూడా కేజ్రీవాల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని చెప్పలే. కాబట్టి అది చాలా లోపభూయిష్టంగా ఉందన్నమాట. ఆ స్ట్రాటజీ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ ప్రాపర్ వే. 28th ఉంది ఆనాడు కాకుండా ఆ తర్వాత ఇంకో వారానికో మొత్తానికి డెఫినెట్గా దే విల్ హ్యావ్ టు కమ్ అవుట్. అంటే మన దగ్గర ఇప్పుడు ఏదైతే బెయిల్ లా ఏదైతే ప్రివేల్ అవుతుందో దిర్ ఇస్ ఎ చేంజ్. లా ఇస్ ఎ డైనమిక్ కాన్సెప్ట్, ఇట్ అండర్ గోస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. ఎవరికి సుపారీ ఇచ్చినట్టు ఎవరు అసలు సుపారీ అనే మాటనే అర్థం లేనిది. ఎప్పుడైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ తోనే తలపడదలుచుకుంటది, కాంగ్రెస్ నే మట్టి గర్పించాలనుకుంటది. మా పట్టు మాకుంది, ఈ బీజేపీ అనేది ఇది వీళ్ళు కూరలో కరివేపాకే, వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రిడామినెంట్ రోల్ ప్లే చేయలేరు అని చూపట్టడమే కేసీఆర్ ఉద్దేశమే ఉంటుంది తప్ప పొరపాట్లో కూడా కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేసేసి తన ఉనికిని తనే నాశనం చేసుకోవడం. ఎవరు అవునన్నా కాదన్నా ఆ మాత్రం రాజకీయ చాణక్యత కేసీఆర్కి ఉంటుంది. ప్లీజ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నెవర్ ఎవర్ అతను అంటే సహజంగా కూడా స్వభావ రీత్యా కూడా కేసీఆర్ మతతత్వవాది కాదు. అంటే ఈ మతతత్వ పార్టీలను ఇష్టపడేటువంటి మనస్తత్వం అతనికి ఉండదు. తర్వాత రెండోది తన ఉనికి కావాలన్నప్పుడు తనకు మైనారిటీస్ యొక్క ఓట్లు కావాలా, ముస్లింల ఓట్లు. ఇంకా కూడా కేసీఆర్కు ఒక అచంచలమైన విశ్వాసం ఏంటి అంటే భాయ్ అని రేవంత్ రెడ్డి తర్వాత అసదుద్దీన్ తిరుగుతున్నా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడో ఒక నూక్ అండ్ కార్నర్ లోపల అసదుద్దీన్కు నా పట్లనే అభిమానం ఉంది, నేనే అతనికి సరైన ప్రతిపత్తి కల్పించిన, నా వల్లనే వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు, చాలా స్వేచ్ఛగా జీవించినారు, కాబట్టి డెఫినెట్లీ మేము వి విల్ సపోర్ట్ కేసీఆర్ హమారే బడే భాయ్ అని అంటారు. ఇప్పుడు ఏజ్ వైజ్ చూసుకుంటే ఇద్దరు దాదాపుగా సమానమైన ఏజ్లో ఉంటారు, రేవంత్ రెడ్డి అండ్ అసదుద్దీన్. 1 or 2 years డిఫరెన్స్ అటు ఇటు ఉన్నా ఎవడైనా సమవుజ్జీని లీడర్ అని అంటాడయ్యా రాజకీయాలలో. కేసీఆర్ అనేటప్పటికి పెద్దన్నలాగా నడతాడు, హమారే బడే భాయ్ చేసా దిక్తా. కాబట్టి అసద్ విల్ ఆల్సో థింక్ ట్వైస్ అండ్ మోర్ ఓవర్ ముస్లిమ్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు సపోర్ట్ బీఆర్ఎస్ రాదర్ దెన్ సపోర్టింగ్ బీజేపీ. సో కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ ఏ రకంగా ఆలోచించినా కానీ అసలు బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఏదో చేసేసి బీజేపీకి ఎక్కువ సీట్లు రప్పించేసేసి కాంగ్రెస్ను నీచా చేస్తుంది అనేటువంటి మాట రాజకీయంగా చాలా అవివేకమైంది. అట్లా జరగదు. చివరి ప్రశ్న, బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేద్దామని మేము అనుకుంటే కేసు పెడితే అప్పుడే కవితను అరెస్ట్ చేశారు అన్నది కేసీఆర్ పెట్టిన అలిగేషన్. అంటే ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎప్పుడైతే తెచ్చినామో అందుకే కవితను అరెస్ట్ చేశారు, ఇదంతా కేసు ఉత్తదే అని. కరెక్ట్. ఇప్పుడు స్టేట్ వేసిన అప్పీల్ సుప్రీంకోర్టులో ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు ఏమని, ఎమ్మెల్యేస్ పోచింగ్ కేసు షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ అని. నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ అప్పీల్ విత్డ్రా చేసుకుని కమాన్ లెట్ దిస్ కేసు బి ట్రాన్స్ఫర్ టు సిబిఐ అని అంటే తేలిపోతుంది కదా. సిబిఐ ఎవరికి మద్దతు ఇస్తుంది, ఏం జరుగుతుంది, బిఎల్ సంతోష్కి నోటీస్ ఇవ్వడంలో రాజకీయం ఏంటిది, ఏ రకంగా అతను
బీజేపీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినాడు, ఇదంతా బయటకు వస్తుంది కదా. అవును. నిజంగా నిజాన్ని నిగ్గుదేల్చాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలండి? ఆల్రెడీ దేర్ ఇస్ అ డైరెక్షన్. ఈ మాట అంటున్నది కేసీఆర్. కేసీఆర్ అంటారండి, కేసీఆర్ ని ఎక్స్పోజ్ చేస్తే ఎవరికి లాభం సార్? అంతే కదా, కాంగ్రెస్ కే లాభం కదా. అంతే, అంతే. కాదు ఇదంతా ఉత్తదే, నువ్వు చెప్పే మాట అబద్ధము, నీ కూతుర్ని అనవసరంగా కేసులో ఇరికించలేదు, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అని నిరూపించాలి కదా. అది నిరూపణ ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ ముసుగును తొలగిస్తే కదా. సిబిఐకి ఆ కేసుని ఎంట్రెస్ట్ చేస్తే అయిపోతుంది కదా, తేలిపోతుంది కదా వాస్తవం ఏంది అనేది, నిమిషాల్లో బయటకు వస్తుంది. అసలు ఎమ్మెల్యేల పోచింగ్ అనేది ఒక ఎనాక్టెడ్ డ్రామా అబ్బా. దట్ నందకుమార్ ఆల్సో స్పోక్ టు మీ. నా దగ్గరికి వచ్చాడు చాలాసార్లు, నాతో మాట్లాడినాడు. ఆ సంఘటన వెళ్ళడానికి రెడీ అయినారు, కేసీఆర్ ట్యాపింగ్ లో దొరికినారు. ఆ రోహిత్ రెడ్డి ఈయన గేమ్ ఈనాడు అంటే పావులను ఇటు అటు కదిలిపి అసలు తనకి ఏదో పెద్ద ముప్పు వస్తుంది అది ఇదని అట్లా సానుభూతికి ఏం చేయడం ట్రై చేస్తుంది తప్ప అసలు అట్లాంటి ఎఫర్ట్ ఏది జరగలేదు. అంటే వాళ్ళు ఏమైనా భయపడి ఉంటారా? అందుకే బీజేపీ ఏమన్నా కొంత షేక్ అయి ఉంటుందా? పూర్వపాట్లు కూడా బీజేపీ భయపడదు సార్. దేశంలో ఉన్నట్టు ఇప్పుడు సార్ ఎట్లుందంటే వాళ్ళు సింహం లాగా వాళ్ళు ఉన్నారు, నక్క పిల్లలాగా ఈయన ఉన్నాడు. ఈయనకు వాళ్ళు ఎందుకు భయపడతారు సార్? ఈయనేమన్నా జిత్తుల మారి, అంతేగాని పరాక్రమంలో వాళ్ళని ఎదుర్కోగలడా? అయినా వాళ్ళు ఈయనను ఏం చేయకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలే డిసైడ్ చేశారు కదా. కేసీఆర్ ఉత్త జిత్తుల మారి, మాటల కారి, అసలు ఏ రకంగా పరిపాలన మీద అతనికి పట్టు లేదు, కేవలం తన సొంత కుటుంబాన్నే చూసుకున్నాడు, ప్రజలను గాలికి వదిలెట్టాడు, అవినీతికి పాల్పడ్డాడు అని ప్రజలే భావించి చిత్తుగా ఓడగొట్టినారు. సో వే డిడ్ ది బీజేపీ ప్లే ఎనీ రోల్ ఇన్ ది డౌన్ఫాల్ ఆఫ్ కేసీఆర్? కేసీఆర్ను కేసీఆర్ ఓడించుకున్నాడు, కేసీఆర్ని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓడించారు. తర్వాత తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు, అవకాశాన్ని రాగానే తడల్లో చెంపదెబ్బ కొట్టినారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.